దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనల గ్రంథము 61వ కీర్తన 2వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కీర్తనను భక్తుడైనటువంటి దావీదు గారు రాశాడండి. తన కుమారుడైనటువంటి అబ్షలోము తనకు విరోధముగా మారినప్పుడు ప్రాణ భయముతో అరణ్యములో తిరుగుతూ తీవ్రమైనటువంటి మానసిక వేదనతో ఉన్నప్పుడు దావీదు యొక్క ప్రార్థన చేశాడు. ఈ యొక్క వచనం నుండి మనం ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకోవచ్చు. జీవితంలో సమస్యలు, అనారోగ్యము, అప్పుల బాధలు లేదా నమ్మిన వారు నా అని నిన్ను ఆశ్రయించిన వారందరూ కూడా మోసము చేసినప్పుడు మనుష్యులు హృదయంలో ఎంతగానో కృంగిపోతాము కదా. మరి దావీదు అంతటి వీరుడే, మహారాజే నా హృదయము కృంగి ఉన్నది అని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి, విశ్వాసులమైనటువంటి మనకి కూడా కొన్నిసార్లు నిరాశ, నిస్పృహలు రావటం అనేది చాలా సహజం. మరి ఆ స్థితిలో మనము ఏమి చేస్తున్నాము? ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి, అవమానములను బట్టి ఆ యొక్క పరిస్థితుల్లో మనం ఏమి నిర్ణయము తీసుకుంటున్నామన్నది చాలా ప్రాముఖ్యమండి. దావీదు కృంగిపోయినప్పుడు దేవునికి దూరముగా పారిపోలేదు. భూమి అంతముల నుండి, అంటే ఎంతటి ఒంటరితనములో ఉన్నా కూడా, ఎంతటి కష్టంలో ఉన్నా కూడా నేను నీకే మొరపెడతాను అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. మనలను అందరూ విడిచిపెట్టిన, మనము ఒంటరిగా కన్నీరు కారుస్తున్న దేవుడు మన యొక్క ప్రార్థన వినటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడండి. మీ యొక్క కన్నీరే ప్రార్థనని, ప్రతి ఒక్క పరిస్థితిని అన్నిటినీ కూడా మార్చివేయగలుగుతుంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుదేవా అని చెప్పి దావీదు అడుగుచున్నాడు. కొండ అంటే సురక్షితమైనటువంటి స్థలము, శత్రువులు మనలను తాకలేనటువంటి చోటు. మన సొంత శక్తితో, సొంత జ్ఞానముతో కాకుండా నీ జ్ఞానం ఇచ్చి నేను ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటిలో నుంచి కూడా నాకు విడుదల దయచేయి ప్రభువా. నా సొంతంగా నేను ఏమీ కూడా చేయలేను, అది నా వల్ల కాదు అని చెప్పి దావీదు దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ దేవుడు మన చెయ్యి పట్టి మన శక్తికి మించినటువంటి ఆ ఉన్నతమైన శిఖరముల మీద ఆయన మనలను నిలబెడతాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు, ఈనాడు, ఈ క్షణము, ఈ నిమిషము నీ హృదయము దేని గురించైనా, లేకపోతే ఏ విషయంలోనైనా నువ్వు కృంగిపోతున్నావా, హృదయంలో నలిగిపోతున్నావా, వేదన పడుతున్నావా, లేకపోతే నీ యొక్క భవిష్యత్తు గురించి, నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ భయపడుతున్నావా? అయితే దావీదు వలె దేవుని వైపు కనుక నువ్వు చూడగలిగినట్లయితే నీ యొక్క సొంత శక్తితో సమస్యలను ఎదుర్కొని అలసిపోవద్దు. దేవునికి నీ యొక్క హృదయాన్ని అప్పగించు. ఆయనే నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన నిలిపి నీకు జయమును, సమాధానమును ఆయన నీ జీవితంలో అనుగ్రహిస్తాడండి. మీరు ఒంటరిగా ఉన్నాము అని చెప్పి భావించినప్పుడు, మీ హృదయములు కష్టాలతో నిండిపోయినప్పుడు, మీకంటే శక్తిమంతుడు, బలవంతుడైనటువంటి దేవుని వైపు గనక నువ్వు చూస్తే ఆయన నిన్ను సురక్షితమైనటువంటి స్థానంలో నిలబెట్టి రక్షించి విడిపిస్తాడు. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు, కష్టాలు, ఒత్తిళ్లు ఎక్కువైపోయినప్పుడు ప్రతి మనిషి మానసికంగా, శరీరానుసారంగానే కాదండి, ఆత్మీయంగా కూడా అలసిపోతారు. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తన హృదయంలో తీవ్రమైనటువంటి వేదన, బలహీనత, ఎంతగానో కృంగిపోయినా కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈనాడు నువ్వు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి ఒంటరితనమును నీ జీవితంలో అనుభవిస్తున్నా సరే, దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నీ మొరను ఆలకించి నీ ప్రతి పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయడానికి ఆయన మాత్రమే సమర్థుడండి. మన సొంత శక్తితో, జ్ఞానముతో మనము ఎదుర్కొనలేనటువంటి సమస్యలన్నిటిలో నుండి ఆయన మాత్రమే మనలను రక్షించగలడు, విడిపించగలడు. మనము మన సొంత ఆలోచనలతో చేరుకోలేనటువంటి ఉన్నతమైన స్థానానికి
ఆయనే మనలను మన చెయ్యి పట్టుకొని నడిపించగలడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవా, నా జీవితంలో కష్టంలో నష్టంలను ఎదుర్కొంటున్నాను. నాకెదురైన ప్రతి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేసి నా జీవితంలో నెమ్మదిని సమాధానమును అనుగ్రహించు తండ్రి అని చెప్పి నువ్వు కూడా దావీదు వలె దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగినట్లయితే ఆయన నీ మొరలను ఆలకించి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేసి ఎవ్వరు ఊహించలేనటువంటి విధముగా, ఎవ్వరు అనుకొనని రీతిలో నీ పట్ల గొప్ప కార్యములు చేసి ఎక్కలేనంత ఎత్తైన శిఖరముల మీద ఎక్కించి నిన్ను ఘనపరిచి నీ జీవితంలో ప్రతి కార్యమును ఆయన సఫలపరుస్తాడు. కనుక ప్రార్థిస్తూ దేవుని యందు నమ్మిక ఇస్తూ మరి దేవుడు చేపే కార్యంలోనే మన జీవితాల్లో పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడైనటువంటి మా గొప్ప దేవ, ఉన్నతమైన శక్తి కలిగిన ఘనమైన మీ నామమునకై స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. ఈ దినమున మీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానంను బట్టి మీకే స్తోత్రములయ్యా. దావీదు తన యొక్క హృదయము కృంగిపోయినటువంటి సమయంలో నీ వైపు చూస్తూ తండ్రి, నీ మీద ఆనుకున్నట్లుగా మేము కూడా మా హృదయాల్లో ఎదురుతున్న ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నిటి విషయాల్లో కూడా మీ మీద ఆనుకునే కృపను మాకు కూడా దయచేయండి. దావీదు వలె మొరపెట్టే జ్ఞానంను మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాము తండ్రి. ఎక్కలేనటువంటి ఎత్తైన శిఖరాలను ఎక్కిస్తానని మాట్లాడుచున్న దేవా, మీకు వందనాలు. ఈనాడు ఎంతమంది బిడ్డల యొక్క హృదయాలలో అలజడి, నెమ్మది లేనటువంటి పరిస్థితి, భయము, ఒంటరితనము, నిరాశ, నిస్పృహల్లో ఉన్నారో వారందరికీ కూడా ఆదరణ దయచేసి నెమ్మదిని సమాధానం అనుగ్రహించమని వేడుకొనిచున్నామయ్యా. మీ యొక్క పరలోకం నుండి ప్రతి ఒక్కరిని కూడా సమాధానంతో నింపి బలపరచమని వేడుకొనిచున్నాం. ఒంటరితనంలో ఉన్న వారికి తోడుగా ఉండండి. ప్రతి ఒక్క కన్నీటిని నాట్యముగా మార్చి మీ యొక్క శక్తిని దయచేయమని వేడుకొనిచున్నామయ్యా. ఈరోజు అంతా కూడా నీ యొక్క కృప, భద్రత ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థించుచున్నాము తండ్రి. ప్రతి ప్రార్థన ఆలకించి జవాబును దయచేసి కుటుంబాల్లో ఎదురవుతున్న ప్రతి ఒక్క శోధనకరమైన పరిస్థితులన్నింటిలో నుంచి కూడా విడుదల దయచేసి కృప చూపించి ప్రతి ఒక్క కన్నీటిని తుడిచివేసి జీవితాలలో సమాధానమును, నెమ్మదిని దయచేసి మీ కృప అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.